హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం అనమాట. ముందుగా స్టార్టింగ్ వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలు మంచి మంచి వీడియోలు పెడతానని చెబుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే యూట్యూబ్‌లో మానిటైజేషన్ అయ్యి ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలు పడి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళకి నా ధన్యవాదాలు. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం, యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు మానిటైజేషన్ అయినోళ్ళు దగ్గరకొచ్చి మళ్ళీ మానిటైజేషన్ ఆగిపోయినోళ్ళు, మానిటైజేషన్ అయ్యి ఎన్ని ఇబ్బందులు పడి ముందుకెళ్ళినోళ్ళు వీళ్ళందరి గురించి చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళ గురించి. ఎందుకంటే మేమేమో ఇప్పుడిప్పుడే యూట్యూబ్‌లో అంటే చాలా ఇష్టం అనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే ఆళ్ళకి ఫస్ట్ టైం నాకులాగానే ఎవరో ఒకళ్ళకి యూట్యూబ్‌లో మాట్లాడడం అంటే, లేతే షార్ట్‌లు చేయడం, వీడియోలు చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటది. చాలా కష్టంగా ఉంటది. అయినా సరే యూట్యూబ్‌లో చూస్తుంటే వాళ్ళు చెప్పిందే మేము ఫాలో అవుతున్నాము. మానిటైజేషన్‌గా అవ్వాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి చూస్తున్నాం. మానిటైజేషన్ అవ్వాలంటే ఎటువంటి వీడియోస్ చేయాలి, ఎటువంటి వీడియోస్ చేయకూడదు అన్న దాని గురించి చెప్తున్నాం. కాకపోతే వీడియోస్ చే వీడియోస్ చేసే ముందు చేసినా కూడా మేము ఏదన్నా అడిగితే కొంత రిప్లై ఇవ్వండి. ఎటువంటి వీడియోలు చేయాలి, ఎలాంటి వీడియోలు చేయాలి అన్న దాని గురించి మేమైతే చేస్తున్నాం అనమాట. కాకపోతే ఏమన్నా అడిగితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్ సక్సెస్ అయినోళ్ళు. మళ్ళీ మానిటైజేషన్ దాకా ఎన్ని సంవత్సరాలైనా సరే అవ్వని వాళ్ళు కూడా చాలామందున్నారు. దగ్గరకొచ్చి మళ్ళీ వెనక్కెళ్ళిపోయినోళ్ళున్నారు. స్టార్టింగ్‌లో అంటే చేసాం. వ్యూస్ అయితే 3 నెలలే అంటున్నారు టైము. వ్యూస్ రావాలంటే షార్ట్ వీడియోల ద్వారా. అదే మామూలుగా వీడియోస్ వాచ్ టైమ్ అయితే 4000 వాచ్ అవర్స్ రావాలంటున్నారు. చాలా కష్టం 4000 వాచ్ అవర్స్ అంటే. ఎందుకంటే సక్సెస్ అయినోళ్ళు చాలా ఇబ్బంది పడి వెళ్తున్నారు. అసలేమి తెలవనోళ్ళు యూట్యూబ్ గురించి తెలవనోళ్ళు ముందుకెళ్ళాలని చాలా భయంగా ఉంటుంది. కాకపోతే ఎలాగోలా రన్ చేయాలి. ఎలాగోలా మంచి మంచి వీడియోస్ పెట్టాలని చూస్తున్నాం. ఏం వీడియోస్ పెడితే ముందుకెళ్తాయి అన్న దాని గురించి కూడా యూట్యూబ్‌లో చూసాము. చెక్ చేసాము. ప్రతి వీడియోస్ చూస్తున్నాము. ఇటువంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయండి. అవి చూసి మాకు ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎటువంటి వీడియోస్ పెట్టాలో, ఎటువంటి షార్ట్ వీడియోస్ పెట్టాలో అనిపిస్తుంది. కాకపోతే వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే సబ్‌స్క్రైబర్లు అంటే వచ్చేస్తారు. వాచ్ అవర్స్ అంటే మనం పెట్టే వీడియోని బట్టి వాచ్ అవర్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న వీడియోలు పెట్టినా సరే పెద్ద వీడియోలు పెట్టినా సరే అయి ఎవరో స్కిప్ చేసేసుకుంటా వెళ్ళిపోతారు కానీ చూడరు. అందుకని 2, 3 మినిట్స్ పెడితే అంటే మళ్ళీ ఇదొకటుంది. 2, 3 మినిట్స్ పెడితే మళ్ళీ షార్ట్ అవర్స్ కింద తీసేసుకుంటారు యూట్యూబోళ్ళని చెబుతున్నారు. అది ఎంతవరకు నాకు తెలీదు. కాకపోతే 4 మినిట్స్, 5 మినిట్స్ అయితే సరిపోతాయి అనుకుంటున్నాను నేను. అలాగే పెడతాననమాట. 4 మినిట్స్, 5 మినిట్స్ మళ్ళీ చాలామంది వాచ్ అవర్స్ వస్తాయని లైవ్ పెడుతున్నారు. లైవ్ పెట్టినా కూడా ఎందుకంటే సబ్‌స్క్రైబ్‌లు, లైక్‌లు ఇయన్నీ వస్తాయని లైవ్ పెడుతున్నారు. అదేదో వీడియోస్ పెట్టందే సరిపోతాయి అని అనుకుంటున్నాను నేను. మీ ఇష్టం అది. అదండి ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా భయమేస్తుంది. షార్ట్ వీడియోలు మంచి మంచి వీడియోలు పెడదాం అనుకున్నాను. కాకపోతే పల్లెటూరు మల్లన్న ఏం వీడియోలు దొరకట్లేదు. ఏదైనా ఫంక్షన్‌లు ఏంది ఫస్ట్ స్టార్టింగ్ వ్యూస్ రావు, లైక్స్ రావు, సబ్‌స్క్రైబ్‌లు రావు. అయినా సరే ఏదో ఒక వీడియో పెడతానే ఉంటాము. డైలీ ఒక వీడియో, ఒక షార్ట్ వీడియో లేదంటే 2 రోజులకోసారి పెడతానే ఉంటాము. మాలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. ఇంకా ముందు సక్సెస్ అవుతే వ్యూస్ వచ్చి మంచి మంచి వీడియోలు పెట్టిన తర్వాత ఇంకా ఇటువంటి వీడియో మాట్లాడతాననమాట. ఇది ఫస్ట్ టైమ్‌గా మనం మాట్లాడడం అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. కాకపోతే స్టార్టింగ్‌లో ఉన్నాను కాబట్టి యూట్యూబ్‌లో చూసి ప్రతి ఒక్కటి చూసి నేర్చుకుంటున్నాను. హ్మ్. ఏంటంటే షార్ట్ వీడియోస్ అయితే 90 డేస్‌లో 90 రోజుల్లో ఇన్ని రావాలంటున్నారు. అదే వాచ్ అవర్స్ కూడా రావాలంటున్నారు. అందుకని వీడియోస్ తీసామనుకోండి పబ్లిసిటీ అయితే ఆ వీడియోస్ బదులు మనకే వస్తాయి. షార్ట్ వీడియోస్ అయితే వాచ్ అవర్స్ కౌంటింగ్ రాదంటున్నారు. ఓకే ఫ్రెండ్స్. షార్ట్ వీడియోలయితే తక్కువ. మామూలు వీడియోలయితే చేస్తాను. 5 మినిట్స్ లేకపోతే 6 మినిట్స్ లైవ్ అయితే తక్కువ. లైవ్‌లో ఎందుకులెండి. ఎందుకంటే లైవ్‌లో వచ్చినా రాకపోయినా టైం వేస్టు. కాకపోతే అది చూసినా స్కిప్ చేసేస్తా ఉంటారు. ఎక్కువ టైం పెట్టినా సరే. 1 అవర్ పెట్టామనుకోండి. 1 అవర్ పెడితే 1 మినిట్, 2 మినిట్స్ చూస్తారు. లాస్ట్‌కి సరిపోయి ఏం జరుగుతుందో ఏంటి, ఏం మాట్లాడుతున్నారని చేసేస్తారు. అందుకని వీడియోస్ పెట్టామనుకో ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ పెడితే దాన్ని బట్టి వస్తారనమాట.
ఓకే. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.